ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాల్లో అతి ప్రాచీనమైన దేవాలయం ఇదేనా? కుమారస్వామి తారకాసురుడిని సంహరించిన తర్వాత స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇదేనా? ఇక్కడ వినాయకుని మధ్యలో ఉండే వజ్రం నుండి వెలువడే కాంతికి ఊరంతా ప్రకాశవంతంగా నేటికి వెలుగుతూ ఉంటుందా? ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయానికి, సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయానికి భూగర్భంలో నిజంగా సొరంగ మార్గం ఉంటుందా? ఇక్కడ కోనేరులో నీటితో వాయులింగానికి అభిషేకం చేస్తే నిజంగా పిల్లలు పుడతారా? ఈ ఆలయంలో కనిపించే రాతి స్తంభాలు ఏ విధమైన సపోర్ట్ లేకుండా గాల్లో ఎందుకు తేలియాడుతున్నాయి? ఇక్కడ శివలింగం తెల్ల రంగులో ఉంటూ రోజు రోజుకు ఎందుకు అంత ఎత్తుకు పెరుగుతుంది? ఈ ఆలయంలో గాలిగోపురాలు లేకుండా ఎందుకు అలా నిర్మించారు? లేదా ఎవరైనా ఈ ఆలయాన్ని శిథిలం చేశారా? ఇది నిజంగా మానవ మాత్రం నిర్మించిన ఆలయమా, లేక దేవతలు సృష్టించిన ఆలయమా? ఎన్నో రహస్యాలు, అంత చిక్కని ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చిన మన సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ వీడియో.